బంగ్లాదేశ్ అల్లకల్లోలం వెనుక అమెరికా హస్తం ఉందని మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. సెయింట్ మార్టిన్స్ అనే ద్వీపం కోసం తమ దేశంలో అల్లర్లు సృష్టించి అమెరికా తనను పదవి నుంచి దించేసిందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అసలు ఆ ద్వీపం గురించి తెలుసుకుందాం. బంగాళాఖాతంలోని ఈశాన్య భాగంలో దాదాపు 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సెయింట్ మార్టిన్స్ ద్వీపం ఉంది. ఇది ఒక పగడపు దీవి. బంగ్లాదేశ్ దక్షిణ కొనలో ఉన్న కాక్స్ బజార్కు 9 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. స్థానికులు దీన్ని నారికేల్ జింజారా కోకోనట్ ఐలాండ్ అని పిలుస్తారు. ఈ దీవిలో 3700 మంది ప్రజలు నివాసముంటున్నారు. వీరంతా చేపల వేట, వరి సాగు, కొబ్బరి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు. సీవీడ్ సాగుకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. దీనిని మయన్మార్కు ఎగుమతి చేస్తారు. 18వ శతాబ్దంలో ఇక్కడ అరబ్ వర్తకులు స్థిరపడ్డారు. వారు దీన్ని జింజారా అనే పేరు పెట్టడం జరిగింది. 1900లో ఈ ద్వీపాన్ని బ్రిటిష్ వారు తమ భారత రాజ్యంలో భాగం చేసుకున్నారు. క్రిస్టియన్ గురువు సెయింట్ మార్టిన్స్ పేరుని వారు దీనికి పెట్టారు. మరోవైపు నాటి చిట్టి గ్యాంగ్ డిప్యూటీ కమిషనర్ గౌరవార్థం మార్టిన్ అనే పేరుని దీనికి పెట్టినట్లు ప్రచారం జరిగింది. 1947లో భారత్ విభజన తర్వాత ఇది తూర్పు పాకిస్తాన్లో భాగమైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్కి దక్కింది. 1974లో దీనిపై బంగ్లా సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ మయన్మార్ ఒప్పందం చేసుకుంది. ఇక్కడ సముద్ర సరిహద్దుల గుర్తింపు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో పలు దేశాల మధ్య ఈ ద్వీపం ఉండడంతో అమెరికా దృష్టి దీనిపై ఎప్పటినుంచో ఉంది. ఇక్కడ సైనిక స్థావరాన్ని నిర్మిస్తే ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన మలక్కా జలసంధిపై నేరుగా దానికి పట్టు లభిస్తుంది. ఈ ద్వీపంపై ఆసక్తి లేదని అమెరికా అధికారికంగా పలుమార్లు చెప్పినా కూడా ఇక్కడ స్థావరం ఏర్పాటుకు చాలా యత్నాలు చేసింది. దీనికి సమీపంలో కాక్స్ బజార్లో పోర్టును చైనా నిర్మిస్తుంది. దీనికి సమీపంలో ఈ ద్వీపంలో స్థావరం ఉంటే నిఘాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, సెయింట్ మార్టిన్స్ ద్వీపం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇదివరకే మన ఛానల్లో బంగ్లాదేశ్ ప్రధాని ఎందుకు రాజీనామా చేశారు, ఆమె రాజీనామా చేయడానికి గల కారణాలు, అలాగే బంగ్లాదేశ్ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు